చదవమ్మా. ప్రకటన అదే లాస్ట్ వీక్ది మళ్ళీ అగైన్ రిపీట్ చేయి. ప్రకటన 5వ అధ్యాయం మొదటి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. చాలు, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, మీ మహాకృపను బట్టి నానా మరి 10 మాసాలు కాచి కాపాడు. ఈ 11వ మాసం మొదటి బైబిల్ స్టడీలో మరొకసారి మమ్మల్ని ప్రవేశపెట్టు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మరి 5వ అధ్యాయంలో దాచబడిన సత్యములు కొన్ని లాస్ట్ వీక్ మేము ధ్యానం చేసాం. అంచె దినాలలో జరగబోయే సంఘటనలు నాయన ఈ దినము కొద్దిసేపు మాకు వివరించండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారిని త్వరగా తీసుకున్నారండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఇది ఒక గ్రంథం, లోపట బయట రాయబడి ఉన్న గ్రంథం. ఇంతకు మునుపు ఒకసారి చెప్పాను, ఎంతమంది గుర్తుంది? ఇది ఎవరికైనా గుర్తుందండి? ఎండ్ డేస్లో జరగబోవు సంఘటనలు చెప్పాను ఒకసారి. ఎండ్ డేస్లో 3 పుస్తకాలు భూమి మీద పనిచేస్తాయి. ఇక్కడ 7 ముద్రలు వేయబడిన గ్రంథం లోపట బయట రాయబడి ఉన్నది. ఏంటి, ఏమి రాశాడు, లోపట బయట ఏమి రాశాడు అన్నది 22 అధ్యాయాల ప్రకటన గ్రంథంలో ఎతికితే ఎక్కడా దొరకదు. ఈ గ్రంథం విప్పటానికి భూమి మీద అయినా పరలోకంలోనైనా భూమి కిందనున్న లోకంలో ఏ ఒక్కడు కూడా యోగ్యుడు కాదనంటే, అయ్యో యుగాంతమందు జరగబోవు సంఘటనను అపోస్తులుడైనటువంటి యోహానుకు దేవుడు చెప్తానన్నాడు కనుక ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏడవద్దు. దావీదు వేరు చిగురైన యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రంథము విప్పుటకు సమర్థుడు. ఏంటుంది గ్రంథం? ఈరోజు 3 పుస్తకాల గురించి కొద్దిసేపు మాట్లాడతాం. ఎండ్ డేస్లో జరగబోవు సంఘటనలను 3 పుస్తకాల్లో రాశాడు. ఒకటి, ఇదొక పుస్తకం. ఈ పుస్తకం లోపట బయట రాయబడి ఉన్నది. ఏం రాశాడు? ప్రకటనలో లేదు. యెహెజ్కేలు 2వ అధ్యాయం 10వ వచనములో ఇక్కడ చక్కగా లోపట బయట మహావిలాపం, మనోదుఃఖం, మహారోదనం అని రాయబడి ఉన్నట్టు ప్రవక్త అయిన యెహెజ్కేలు చెప్తున్నాడు. చదవమ్మా. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను. అమ్మా, ఇది ప్రకటన గ్రంథంలో ఏముంది? లోపట బయట. ఏం రాశాడంట? మహావిలాపం, మనోదుఃఖం, మహారోదనం. అంటే ఈ భూమి మీద ఎవరికి కూడా దుఃఖం ఇష్టం ఉండదు. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటారు. అయితే సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద మనుషులందరికీ కూడా బహు దుఃఖం కలుగుతుందట, శ్రమలను బట్టి. ముద్రలు వేశాడు అన్నాడు కదా, ఆ ముద్రలు విప్పిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్న 7 బూరలు, 7 ముద్రలు, 7 పాత్రలు ఇవన్నీ భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఒక్కొక్క శ్రమ భూమి మీద మనుషులకు ప్రారంభమవుతుంది కనుక ఎవరు కూడా సంతోషంగా ఉండరట. 2వ పుస్తకం ఉన్నది, అమ్మ చదువమ్మదే. ప్రకటన 10వ అధ్యాయము 8, 9.
అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట అమ్మా వింటిని. ఇది కూడా పుస్తకమే. చాలా పుస్తకాలు ఉన్నాయి, మీకు చెప్పాను కదా. జీవ గ్రంథం, గొర్రెపిల్ల జీవ గ్రంథం, కన్నీటి గ్రంథం, ఇలా చాలా చెప్పాయి. ఇక్కడ ఈ పుస్తకాలు మనుష్యులకు కలిగే ఆపదల గురించి రాయబడిన పుస్తకం. ఇది చిన్న పుస్తకము తీసుకో. అమ్మ చదువమ్మ. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపునకు చేదగును గాని. ఈ పుస్తకం పేరేంటమ్మా? చేదు. చేదు దేనికి సాదృశ్యం అంటే, నయోమి మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేమును దేవుడు దర్శించాడు. బెత్లెహేములో కరువు పోయింది అని తెలుసుకొని మోయాబును విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చినప్పుడు నయోమిని చూచి, అయ్యా నామే వచ్చింది, చాలా సంవత్సరాల తర్వాత తిరిగి మన దేశానికి వచ్చింది అంటే ఆమె ఏమంటుంది? నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. సర్వశక్తుడు నాకు గొప్ప దుఃఖం, గొప్ప శ్రమ కలుగజేశాడు. ఈ పుస్తకం పేరేంటి? శ్రమ. ఎవరికైనా బాబు శ్రమ కావాలా అంటే ఎవడు కూడా శ్రమ వద్దండి, క్షేమం కలిగి ఉండాలి అని కోరుకుంటాడు, కానీ క్షమ కావాలని ఎవడు కోరుకోడు. ఈ పుస్తకం యొక్క పేరు శ్రమ. ఇది సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగేటటువంటి కార్యాలు. 3వ పుస్తకం ఉంది, చెప్పండి ఆ పుస్తకం పేరు. అక్కడ కూడా తప్పగా శాపం. జకరియా 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటే ఇక్కడ 20 మూరల పొడవు 10 మూరల వెడల్పు కలిగిన ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి దాన్ని నాకు కనబడుచున్నది. అది భూమి అంతటికి బయలువెళ్ళి శాపమే. దానికి ఒక పక్కన దొంగల వారు పేర్లు కొట్టివేయబడుతున్నాయి, మరొక ప్రక్కన అప్రమాణికుల పేర్లు కొట్టివేయబడుతున్నాయి. చదవమ్మా. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, 2వ ప్రక్కను రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. అమ్మ ఈ పుస్తకం పేరేంటి? శాపం. అంటే ఈ 3 పుస్తకాలలో సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద పని చేయటం ప్రారంభిస్తాయి. ఒక పుస్తకం యొక్క పని ఇంకొక పుస్తకానికి లే, ఇంకో పుస్తకం యొక్క పని ఇంకో పుస్తకానికి లేదు. 3 పుస్తకాలు వేరు వేరు పనులు ఉన్నాయి, అందులో రాయబడి ఉన్నాయి. ఎవడు కూడా శాపం కావాలని కోరుకోడు, ఆశీర్వాదం కావాలని కోరుకుంటాడు. ఎవరు కూడా దుఃఖం కావాలని కోరుకోడు, సంతోషం కావాలని కోరుకుంటాడు. ఎవరు కూడా శ్రమలు కావాలని కోరుకోడు, క్షేమం కావాలని కోరుకుంటాడు. అయితే మీకు చెప్పే, యేసయ్య మధ్యాకాశానికి వచ్చి బూర బూదినప్పుడు 3 గుంపులు ఎత్తబడతాయి. చెప్పండి ఏంటా 3 గుంపులు? అమ్మ మీరు చదువుకున్నారు మీరు. 1 నష్టం అడిగినప్పుడు తక్క చెప్పాలి. 1 క్రీస్తు యేసునందున్న మృతులు. 2 ఆత్మీయంగా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ మంత్ చెప్తానన్నాను కదా, ఏంటి? పర్ఫెక్షన్ గురించి, సంపూర్ణంగా ఎదిగిన వారు. 3 చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. 3 గుంపులు ఎత్తబడతాయి, 3 గుంపులు విడవబడతాయి. ఏంటి అంటే నామకార్థ క్రైస్తవులు. 2 అన్య జనాంగం. అన్య జనాంగం అంటే అందరూ క్రైస్తవులు కాని వారందరూ కూడా అన్య జనాంగమే. 3 యూదులు. 3 గుంపులు విడవబడతాయి. ఈ విడవబడిన 3 గుంపులు ముందు ఈ 3 పుస్తకాలు పనిచేస్తాయి. ఒక పుస్తకం యొక్క పనితనం ఇంకొక పుస్తకానికి లే. ఈరోజు ఫస్ట్ చదివిన జకరియా గురించి చెప్తా. జకరియాలో ఇక్కడ ఏంటంట,
కొట్టివేయబడుతున్నాయంట పేర్లు. నేను చాలాసార్లు సేవకుల సదస్సులో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటి, జీవగ్రంథంలో రాయబడిన పేరు కొట్టేస్తారా అంటే కొట్టిరండి, కొట్టిరు చాలామంది. 2-3 రిఫరెన్స్లు చూపించేప్పుడు, ఇప్పుడు అవన్నీ చూపించడానికి సమయం లేదు. అంటే అంత జ్ఞానం ఉందో మన వాళ్ళకి. ఇక్కడ కొట్టివేస్తాను అంటే దాని అర్థం ఏంటి, ఇంతకు మునుపు రాసేను, ఇప్పుడు అది కొట్టేస్తాను. ఎవరి పేర్లు కొట్టేస్తాడు? ఒకటి, దొంగల పేర్లు. ఎవరా దొంగలు అంటే మనకు తెలిసిన దొంగ చెప్పండి. 4 రకాల దొంగలు ఉన్నారు. ఒకటి, దశమ భాగము దొంగిలించువాడు దొంగ. చదవమ్మ, మలాకి 3వ అధ్యాయము. ఇక్కడ అంటున్నాడు 8వ వచనం. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని యొద్దనే దొంగిలిడితిరి. ఏ విషయంలో దొంగిలిడితిరి అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణ దశమ భాగమును ఇవ్వకుండా దొంగిలిడితిరి. చదవమ్మా. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. అందరూ ఇప్పుడు తప్పండి, ఇక్కడ కూర్చున్న మనలో కరెక్ట్గా దశమ భాగం ఎంతమంది ఇస్తున్నాం? మనం ఏమనుకుంటా అంటే దేవునికి దశమ భాగం ఇచ్చి నేను ఇచ్చానంటే ఇచ్చినట్టు కాదండి. 11% ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు. 10 దశమ భాగం ఇస్తే దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చాను, ఇంక ఇచ్చిందంటే నేను చెప్తాను 30% ఇస్తూ ఉంటాను, 30%. లేకపోతే నేను కొత్త కారు ఏనాడు కొనుక్కున్నాను. అమ్మ, దేవునికిచ్చి చూడాలి. ఆయనకిచ్చి పోగొట్టుకున్నవాడు ఎవడూ లేడు. మీరు కృతజ్ఞతార్పణల పండగ పెట్టుంటే మొన్న లాస్ట్ మంత్ బోయినపల్లి చర్చిలో చెప్పాను ఎందుకు ఇవ్వాలి, ఇస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే అదే కదా, ఇయ్యే కదా చెప్పాల్సి. ఇచ్చి పోగొట్టుకున్నవాడు లేడు. మీరు దశమ భాగం ఇవ్వకపోతే నీ పేరు కొట్టేస్తాడు. అమ్మా, విశ్వాసులే కాదు, సేవకులు కూడా ఇవ్వాలి. సేవకులు అంటారు మీరు దశమ భాగం ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి అని చెప్తారు సంఘానికి. వీళ్ళు ఎవరండి? సేవకులు ఎవరు? మనం ఇవ్వకుండా ఇంకోళ్ళకి చెప్పకూడదు. సేవకుడు ప్రీచ్ వాట్ యూ షుడ్ ప్రాక్టీస్ అంటే నువ్వు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావు అది బోధించు. నువ్వు చేయనది విశ్వాసులకు చెప్తే అంటే వాళ్ళలో ఆ వాక్యం ఫలించదండి. ఆ ఎండ్ డేస్లో రాయబడిన పేరు కొట్టివేయబడుతుంది. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు, కృతజ్ఞతార్పణ, ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా దాచుకుంటే పేరు కొట్టేస్తాడు. నువ్వు దొంగవి. 2వ దొంగ మత్తయి 21వ అధ్యాయం 13వ వచనములో, నా తండ్రి మందిరం ప్రార్థనా మందిరం అనబడును, మీరు దానిని దొంగల గృహగా చేసితిరి. చదవమ్మా. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. ప్రార్థన లేనివాడు దొంగ. ఇక్కడ కూర్చున్న మనం, అమ్మ, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడే కార్యం. అంటే ప్రార్థన లేకపోతే నీ పేరు కొట్టేస్తా. మీరు చెప్పచ్చు, నేను రక్షించబడ్డా, బాప్తిసం తీసుకున్నా, మందిరానికి ప్రతి ఆదివారం వస్తున్నా, అయితే దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే ఎండ్ డేస్లో నీ పేరు ప్రార్థించని వాడు పేరు కొట్టివేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో పాపం అంటే మనం ఏంటి? వ్యభిచారం చేస్తే పాపం, తాగితే పాపం, ఇవన్నీ పాపాలే కాదంట్లే. ప్రార్థన చెయ్యకపోతే కూడా పాపం. చదవమ్మ, 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అమ్మ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయం అంతా సువార్త చేసేవాడు, పని చేసేవాడు. రాత్రి ఏం చేసేవాడు?
ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయుటకు వెళ్ళేవాడు. అమ్మ ఇక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒకసారి పెట్టాం, పాలు కూడా వచ్చాడు. ఒక ఆయన ఏమన్నాడు గుర్తుందా, ఆల్నట్ పేరు ఎక్కడుంది, ఇంజనీరింగ్ చదివాడు ఆయన, సేవకు వచ్చాడు. చూడండి అలాగా యేసయ్య, నేను వాక్యం చూపిస్తే కొట్లాట అవుతుందని చూపించలే, ఎందుకంటే అప్పటికే ఎంత పెట్టుకున్నాను. అమ్మ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఎన్నుకున్నటప్పుడు రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నుకున్నాడు. అమ్మ అది లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, చూడు. ఆయనకి ఆల్నట్ ప్రేయర్ బైబిల్ అక్కడ ఉందని అంటాడు ఆయన. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. రాత్రి ఆల్నట్ పేరు లేదట. ఆల్నట్ పేరు ఎప్పుడండి, ఎవరు చేశారు ఆల్నట్ పేరు చెప్పండి, టక్కని చెప్పాలా, యాకోబు. రాత్రంతా అక్కడ ప్రారంభమైంది ఆది కాండంలో. ఈయన అంటాడు ఆల్నట్ పేరు ఎక్కడ ఉంది, సావకుడు మళ్ళీ బైబిల్లో ఆల్నట్ పేర్లు ఎన్నో చోట్ల ఉన్నారా బాబు. 10 దినాలు ఉపవాసం ఉండి పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ కొమ్మరించబడేటంత వరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయలే అక్కడ. అమ్మ ప్రార్థన చెయ్యకపోతే నీ పేరు కొట్టివేయబడతాది. ప్రార్థన లేకపోతే యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో కూడా మనం ఉండం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనములో జరగబోవు వీటినెల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుడి రాకడ ఎదుట నిలబడుటకు శక్తిమంతులగునట్లు మీరెల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. కాబట్టి మీరు జరగబో వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. బిల్లీ గ్రామ్ గారిని అంటే ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడికి వెళ్తున్నా ఆల్టర్ కాలకి లక్షలలో రక్షణలోకి వస్తున్నారు. బిల్లీ గ్రామ్ అని జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు. బిల్లీ గ్రామ్ గారు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్, నీ స్పిరిచువల్లో సీక్రెట్ ఏంటి, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు, ఇన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి అంటే తన పవర్ హౌస్కి వెళ్ళి చూపించాడట. నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటుండగా నా కొరకు ప్రార్థన ఎంతమంది చేస్తారో చూపించాడు. అమ్మ ప్రార్థన అద్భుతాలు చేసేది, ప్రార్థన పరిస్థితులను మార్చేది, ప్రార్థన స్వస్థతను చేకూర్చేది. చదవండి కీర్తన 32వ చరణం. కీర్తన 32వ చరణం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. అమ్మ ప్రార్థన ఏం చేసింది, స్వస్థత చేకూర్చింది. ప్రార్థన లేకపోతే ఎండేస్లో ప్రార్థన లేని వాడి పేరు కొట్టివేయబడతాది. ఇది 2వ వ్యక్తి. ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరో తెలుసండి, 3, 4 ఎవరో తెలుసా, సేవకులే. అమ్మ 2వ కొరింథీ 11వ అధ్యాయం పట్టుకో. ఇప్పుడు నేను ఈ సంఘానికి కాపరి అనుకోండి. ఇప్పుడు నాకు కావలసినవన్నీ ఎవరు తీర్చాలమ్మా, నన్ను ఎవరు పోషించాలి, మీరే. నా పిల్లల్ని ఎవరు పోషించాలి, మీరే. నా క్రతలన్నీ తీర్చవలసింది మీరే. ఎందుకంటే మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, కానీ ప్రతి అక్రత తీర్చాలి మీరే. అయితే ఇప్పుడు పాల్ సంఘానికి నేను వెళ్ళాను. పాల్ గారి సంఘానికి వెళ్ళి నా అక్రతలు చెప్పే, అయ్యో నా పిల్లలకు ఫీజులు లేవండి, మీ సంఘంలో ఎవరైనా డబ్బులుంటే డొనేట్ చేయండి అంటే నేను ఎవరన్నా తెలుసా, దొంగని. ఎందుకు, ఇప్పుడు నా గేదె పాలు నేను తాగాలి, పక్కింటోడి గేదెకి వెళ్ళి ఆ పాలు పిసుక్కుంటానంటే చెప్పండి. నా గేదె ఉండగా పక్కింటోడి గేదె దగ్గరికి వెళ్ళానంటే దాని అర్థం ఏంటి, నువ్వు దోచుకుంటున్నావు. చదవమ్మా 2 కొరింథీ 11వ అధ్యాయం 8వ వచనం. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని
వారి ధనము దొంగిలిన వాడనైతిని. అది పౌలు గారు చెప్తున్నారు. నేను నీకు పరిచర్య చేసి ఇతర సంఘాలకు వెళ్ళి జీతం పుచ్చుకుంటే, అమ్మో ఎంతమంది దొంగలో చూడండి. ఇప్పుడు ఫారెన్ వెళ్తారు. ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు చెప్పడం కానీ ఆయనకు పెద్ద చర్చ్ ఉందండి. మళ్ళీ 4,000 3,500 చర్చ్ ఉంది. అమ్మ కాపరి గొర్రెల్ని కాయాలి. అయితే నేను నీ సంఘానికి కాపరిని అనుకో, నన్ను ఎవరైనా రివైవల్ మీటింగ్ పెట్టి పిలిస్తే ఇంకొకరిని అరేంజ్ చేసల్లా తప్పులే. రివైవల్ మీటింగ్ నా అంతటా నేనే ఇంకొక దేశానికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తా. వాళ్ళు పిలిస్తే వెళ్ళు, పిలవకుండా వెళ్తున్నానంటే ఏంటి? అక్కడికి వెళ్ళి వీరు చేస్తున్న పని ఏంటి? మా సంఘానికి నేను డల్లాస్ వెళ్ళినప్పుడు మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు, అట్లాంటాలో ఉండేవాడట. ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు చర్చికి, తెలుగు చర్చికి. ఒక ఆయన మన ఆంధ్రా నుంచి వెళ్ళాడంట. ఈయనకి తెలియకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి మా సంఘానికి కారు అవసరం, కారు కావాలి అంటే స్పెషల్ ఆఫరింగ్ పట్టించారట. పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మా రిలేషన్ ప్రసాద్, ఆయన పేరు వరప్రసాద్, ఆయనకు తెలిసింది. బా అమ్మ మీ ఇంటికి వచ్చాడు కదా, సేవకుడు మీ ఇంట్లో పెట్టుకున్నా కదా, కారు కావాలంటే స్పెషల్ ఆఫర్. అర్రే నాకు చెప్పలే. అమ్మ ఏంటి ఇల్లు ఏమంది అంటే ఎంతమంది దొంగలు ఉన్నారో చూడండి. ఇక్కడే మన ఆంధ్రాలోనే ఎంతమంది దొంగలు ఉన్నారో చూడండి. ఇంకొక సంఘానికి వెళ్ళి ఇంకొక దేశానికి వెళ్ళి వారి అక్కరతలను చెప్పి దండుకొని వస్తున్నారంటే దొంగ. నువ్వు దొంగవైతే నీ పేరు కొట్టేస్తాడు. సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అడగలే. ఇప్పుడు అమ్మగారికి ప్రేరేపణ వచ్చింది, అనితమ్మకే అనుకో ప్రేరేపణ వచ్చింది. దేవుడు నాతో మాట్లాడాడు, మీకు ఇది అమ్మన్నాడు, తీసుకోవచ్చా లేదా? దీన్ని ఏమంటారు చెప్పాను మీకు. స్వేచ్ఛార్పణ. నేను అడగలే, మీ అంతటా మీరే ఇచ్చారు. దేవుడు మీతో మాట్లాడుతూ అది తీసుకోవచ్చు. అంతేగాని మా సంఘం యొక్క అక్రతలు మీ దగ్గర చెప్పి వేరొక సంఘానికి చెప్పి పాలుగారి సంఘానికి వెళ్ళి ఇక్కడ సంఘం అక్రతలు చెప్పి ఆయన సంఘంలో దండుకొని నేను వచ్చానంటే నేను ఎవరిని? దొంగని. నువ్వు దొంగవైతే ఏమన్నాడు? నీ పేరు కొట్టి వేస్తాను. 3వ దొంగ. 4వ దొంగ ఇంకొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు సామెల రాజన్న, గీతా సిస్టర్ ఎంతో కష్టపడి చర్చిని నడుపుతూ ఉన్నారు. ఇంకొక ఆయన పక్కనే వచ్చాడు చర్చి. అక్కడ ఆత్మ లేదు, అక్కడ అద్భుతాలు జరగట్లేదు, మా సంఘంలోనే అద్భుతాలు జరుగుతున్నాయి అని ఇక్కడ ఆత్మలను దొంగిలిస్తే ఎవరో తెలుసా? దొంగవి. ఇంకా నేను కఠినమైన మాట చెప్తా. ఇప్పుడు మన పిల్లలను ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారు అని అంటే మనం ఏం కేసు పెడతాం? కిడ్నాప్ కేసు. అంటే ఆత్మలను దొంగిలించే వాడిని కిడ్నాప్ కేసు పెడతాడు దేవుడు. వాళ్ళ పేర్లు కొట్టివేయబడతాయి. ఈరోజు ఎరపెట్టి దేవుడు సముద్రంలో వలవేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రంలో వల్లే బుట్టలో ఉన్న చేపలను దొంగిలిస్తున్నారు. వీరు దొంగ, ఆత్మలను దొంగిలించేవాడు దొంగ. ఇప్పుడు పెద్ద పెద్ద మేఘా చర్చెస్ ఉన్నాయి అమ్మా. వాళ్ళే ఆత్మలు రక్షించుకొని వాళ్ళే బాప్తిష్యాలు ఇస్తే తప్పు లేదు. ఎవరో రక్షించిన ఆత్మలు ఇక్కడ అమ్మ ఎప్పుడైనా ఇది చెప్తా దీని గురించి. హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మకు లెక్క అప్పజెప్పవలసిన వారై ఉంటుండగా వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు క్షేమము కలగదు. చదవమ్మా. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు చాలమ్మా. ఇప్పుడు మెగా చర్చెస్
ఇలాగ పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి, వాళ్ళు రక్షించుకున్న ఆత్మలు నేను అంటలే, వేరే ఆత్మలు వచ్చాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టే పరలోకానికి వెళ్ళే. ఇప్పుడు ఈ ఆత్మలు నాయకుడుగా ఉన్నవారు ఆత్మకు లెక్క చెప్పాలి. ఒక తల్లి తన కన్న బిడ్డ ప్రతి బిడ్డ పేరు పెట్టి పిలుస్తుంది. యేసయ్య అంటున్నాడు ఏమని తెలుసా, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని పేరు పెట్టి నేను పిలుస్తా. ఇప్పుడు ఈ సేవకులు పరలోకంకి వెళ్ళే యేసయ్య దగ్గర నిలబడ్డా, యేసయ్య నీ చర్చిలో ఉన్న ఆత్మలకు లెక్క చెప్పు అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, యేసయ్య వారానికి ఎంత కానుకలు వస్తాయో లెక్క చెప్తాను నీకు, ఎన్ని కోట్లు వస్తాయో. ఆత్మల లెక్క మాకు తెలియదు, వాళ్ళ పేర్లే నాకు తెలియదు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ ప్లేస్. పేరు కొట్టివేస్తా. అంచె దినాలలో భూమి అందంతటికి బయలువెళ్ళు శాపం ఇది. నాలుగు రకాల దొంగల పేర్లు కొట్టివేయబడుతున్నాయి. ఒకటి, దశం భాగం దొంగిలిస్తే దొంగవి. 2, ప్రార్థన లేకపోతే దొంగవి. ఈ సంఘంలో పరిచర్య చేసి ఇంకొక సంఘానికి వెళ్ళి నేను అడుక్కొని వస్తే ఇంకొక దేశానికి వెళ్ళి మా సంఘ అక్రతలు చెప్పి ఆ సంఘంలో నేను కానుకలను దొంగిలించుకొని తీసుకొస్తే దొంగని. ఆత్మలను దొంగిలిస్తే దొంగని. రెండోది ఏంటమ్మా, అప్రమాణికుల పేర్లు కొట్టివేయబడతాయి. అంటే ఇప్పుడు మనుషుడితో ప్రమాణం చేసి నెరవేరుస్తూ ఉన్నాడు. అమ్మ ఆదికాండం 24వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అబ్రహాం ఎలియాజరును పిలిచి ఎలియాజరు చెయ్యి తన తొడ కింద పెట్టుకొని, నా కుమారుడైన ఇస్సాకు ఈ కానాన్లో ఎవరు వద్దు, నా బంధువులు నాహోరు పట్టణంలో ఉన్నారు, అక్కడి నుంచి ఇస్సాకుకు కన్యకను తీసుకొని రా అని ప్రమాణం చేయించి పంపించాడు. 24:9. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. చాలు అమ్మ, చేసిన ప్రమాణం నెరవేర్చాడు లేదా చెప్పండి, నెరవేర్చాడు కదా. ఇప్పుడు యాకోబు కూడా చనిపోయే ముందు యోసేపును పిలిచాడు. ఏం చెప్పాడు, నిశ్చయముగా దేవుడు మనల్ని దర్శిస్తా, కానీ నా సమాధి ఇక్కడ పాతి పెట్టవద్దు, పితరుల సమాధి ఉంది అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టు అని యోసేపుతో యాకోబు చనిపోయే ముందు ప్రమాణం చేయించి చనిపోయాడు. అమ్మ పెట్టాడా లేదా? యోసేపు కూడా అతడు చనిపోతూ ప్రమాణం చేయించింది. మీరు ఇశ్రాయేలీల 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నప్పుడు యోసేపు ఎముకలు కూడా నడిచాయి. మనుషుడిగా చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు. అయితే మనుషుడు దేవునికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుటలే. ఏం చేసాం ప్రమాణం? మీరు అంటారు, ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తా ప్రభువా, నాకు స్వస్థత వస్తే ఈ కానుకిస్తా. ఇచ్చాం కదండి, నా ఉద్యోగంలో మొదటి జీతం ఇచ్చాను కదా, స్వస్థ పడినప్పుడు కానుకిచ్చాను కదా, మరి నేను చేసిన మొక్కుబడులు ప్రమాణాలు చెల్లించాను కదా. ఇదే కాదు, వాక్యం విన్నప్పుడు ప్రభువా నాలోనే లోపం చూపెట్టావు, నాలోనే కోపం ఉన్నదని చెప్పావు, నాలోనే అసూయ ఉన్నదని చెప్పావు, ఈ అసూయను తీసేసుకుంటా, ఈ కోపాన్ని తీసేసుకుంటా అని నీ నోటితో ఒప్పుకున్నావు. అమ్మ వాచ్నెట్ సర్వీస్లో ఒప్పుకుంటావు అమ్మ. అమ్మ బాబాయ్, ఎక్కడ లేని ప్రార్థన అంతా రోజు వస్తుంది. ప్రభువా 365 రోజులు కాపాడావు, ఇదిగో ఈ సంవత్సరం ఇలాగ ఉండలేదు, సీరియల్ చూడను, ఇంకా పనికిరాని ఏమంటారు బిగ్ బాస్లు జబర్దస్త్లు చూడను అన్నావు. ఎవడో వేసాడు, ఇంకంతే. ఏం బాబు చర్చికి లేటుకు వచ్చావు అంటే సీరియల్ అయిన తర్వాత వచ్చానండి. అంటే ఏంటి? చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి. అమ్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్నేమైనా ఒళ్ళంతా కదిలించి ఒప్పుకో ఒప్పుకో అన్నాడా?
అన్నాడమ్మా? నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు కదా. ఎవరు ఒప్పుకోమన్నారు నిన్ను? చదవమ్మా, ప్రసంగి 5:4. నీ దేవుడైన యెహోవాకి మొక్కుబడి చేసుకున్న ఎడల చేసిన మొక్కుబడి చెల్లించట యందు ఆలస్యము చేయకుము. నువ్వు మొక్కుబడి చేసుకుని చెల్లింపకుండా ఉండుట కంటే చేయకుండుటయే మేలు. మీ దేహమును శిక్షకు లోపరుచుకున్న పని నీ నోటితో ఎందుకు చేస్తావు? చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. చాలు అమ్మ. నోటిదారంటే ఎందుకు ప్రమాణం చేస్తావు? ఎందుకు ఒప్పుకుంటావు? జడ్జిమెంట్ చెప్పినప్పుడు చెప్తా అమ్మ. మా జడ్జిమెంట్ చాలా ఉంటుంది, మీరు టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తున్నారు. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? నోటితో ఎందుకు చెప్పి శిక్షకు లోపరుచుకుంటావు? నువ్వు అప్రమాణికుడవైతే నీ ప్రమాణం అప్రమాణికుడి పేరు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. దేవునికి మొక్కుకున్నవి చేయకపోయినా, నోటితో చేసిన ఒప్పందాన్ని నెరవేర్చకపోయినా, ఇప్పుడు ఏమైనా ఈ ఎలియాజరు మొక్కుకో ఈ డబ్బులు ఇస్తానని అని చెప్పాడా? అబ్రాహాము అని చెప్పాడా? ఏంటి మాట? చేసిన మాటకి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసే, దేవుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసాం. చేసిన ప్రమాణాన్ని నెరవేర్చకపోతే కొట్టేస్తే శాపం భూమి మీదకి వెళ్తుంది. ఇది మొదటి పుస్తకం. రెండవ పుస్తకం ఏంటదా? లోపట బయట. ఏటట? మహావిలాపం, మనోదుఃఖం, మహారోదనం. అంటే ఎక్కడ సంతోషం ఉండదంట. ఎందుకు? ఏమేమి కలుగుతాయో చెప్తా. ఒకటి అమ్మా, ఇది సెకండ్ 3.5 years పనిచేసే పుస్తకం. ఫస్ట్ 3.5 years అమ్మా మొత్తం పనిచేస్తాయి. సెకండ్ 3.5 years నీకు 2 పార్ట్లు చెప్పాను. ఏంటి? ఫస్ట్ 3.5 years శ్రమల కాలం, సెకండ్ 3.5 years మహాశ్రమల కాలం. ఎందుకు? చేయి విడవబడిన క్రైస్తవుల కొరకు శ్రమల శాతం వారిని జ్ఞాపకం చేసుకుని తగ్గించాడు. ఈ ఫస్ట్ 3.5 years అంత్యక్రీస్తు పెట్టిన శ్రమలను తట్టుకొని హతసాక్షులుగా చనిపోవటానికి ఇష్టపడితే వారికి పరలోకం ఉంటుంది. సెకండ్ 3.5 years మహాశ్రమల కాలం. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అమ్మ చదువమ్మా, ప్రకటన 7వ అధ్యాయం తీసుకోమ్మా. ఇప్పుడు ఫ్యాన్ మనకు తిరగట్లేదు అనుకో, ఏం చేస్తాం? ఇసునగర పెట్టుకొని, ఇండియన్ ఫ్యాన్ అంటారు కదా, ఇసురుకుంటా ఉంటాం. సముద్రం చెట్టులను గాలి ఆపేస్తుందంట దూత. అంటే ఎక్కడ గాలి కూడా దొరకదు నీకు, ఒబ్బరే జావాల. చదువమ్మ 7:1. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీద ఎందుకు 4 దిక్కులు? ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమరన 4 దిక్కులలో ఏ దిక్కు నుండి కూడా గాలి రాకుండా పట్టేస్తాయంటవి. చదవమ్మ. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచుకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. అమ్మ గాలి రాదప్పుడు. ఇప్పుడు మనం ఏసీ వేసుకుంటాం, బయట గాలి రాకపోతే ఏముంటుంది? ఏసీ కూడా ఎఫెక్ట్గా ఉండదు. అమ్మ 4 దిక్కులు. ఒకవేళ ఏంటండి ఏసీ ఉంటే పర్లేదు కదా అంటారేమో. నదులు ఎండిపోతాయి. అమ్మ యోబేలు 1వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా భయంకరమైన దినమది అంటే గొప్ప ఆపదలు, గొప్ప శ్రమ భూమి మీదకు జరగబోవ దినాలవి. యోబేలు 1:15. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినం. చాలమ్మా. అమ్మ ఏమన్నాడు? దినం భయంకరమైనటువంటి దినం అంటే
మనుష్యుడు గాలి కోసం వెతికితే గాలి దొరకదు. ఓన్లీ పవర్లో ఫ్యాన్లు వేసుకుందాం, లేక ఏసీలు వేసుకుందాం, ఎలక్ట్రికల్ ఉంది కదా, మనకి పవర్ ఉంది కదా అనుకుంటే పవరే రాదు. ఎందుకు? నదులంతా ఎండిపోతాయి. 19-20 వచనాలు అదే అధ్యాయం, ఏబేలు 1:19-20. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. అమ్మా ఏంటి అరణ్యాలన్నీ ఇప్పటికే చాలా అరణ్యాలకి మీకు తెలుసు కదా. ఏంటి ఒకసారి ఆస్ట్రేలియాలో అరణ్యాలు కాలిపోయాయి. ఇప్పుడు అరణ్యంలో చెట్లు కాలిపోతే మీకు తెలుసమ్మా, గాలి రాదు. అరణ్యాలన్నీ కాలిపోయాట. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి, ఆఖరికి పశువులు కూడా మేత కొరకు దేవుణ్ణి మొరపెడతాయట. చదువమ్మా. మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. అది అమ్మా, పశువులకి మేత లేక, ప్రభువా తినటానికి తిండిలే, తాగటానికి నీళ్ళు లేవు, నదులు ఎండిపోయాయి, ఇంకా పశువులకు మేతలే, అరణ్యాలు తగలబడిపోయాయి, గాలిలే. అంటే ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి దేవుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి. మీరు దేవుని తట్టు తిరిగితే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, ఎన్ని హత్యలు చేసినా, ఎంత వ్యభిచారం చేసినా, చేసిన పాపాలు ఒప్పుకుంటే దాన్ని మర్చిపోతా, దానిని నా రక్తంలో కడిగి శుభ్రపరుస్తా, తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం చేస్తా, నా వీపు వెనకాతల పెట్టుకుంటా అని ఎంత బోధించినా, ఎంత ప్రకటించినా ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఆ దినమున కన్యకలకు తాగటానికి నీళ్లు కూడా దొరకవు, నదులు ఎండిపోయాయి. ఆమోసు 8:13. ఆమె ఏబేలు పక్కనే ఉంటుంది. ఆమోసు 8:13. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. 11 చదువుతున్నా, 13. ఆ దినమందు చక్కని కన్యలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. దప్పిక చేత. అమ్మా ఇప్పుడే మీరు ఎండాకాలం టీవీ పెట్టుకుంటే న్యూస్లో రాజస్థాన్లో అటు సైడు ఒక బిందె నీళ్ళు కొరకు ఎప్పుడన్నా చూసారా? కిలోమీటర్ నడిచి ఒక బిందె నీళ్ళు తాగడానికి తీసుకొస్తున్నారు ఇప్పుడే. అంటే రాబోయే దినాలలో యుద్ధాలు జరుగుతాయి. దేని కొరకు కదా తెలుసా? నీళ్ల కొరకు యుద్ధాలు జరుగుతాయి. అంటే నదులన్నీ ఎండిపోతాయి. అంటే ఇప్పుడు నదులను సృష్టించిన దేవుణ్ణి ఆరాధించకుండా గంగా నది, కృష్ణా నది, కావేరీ నది, ఇదేంటండి? సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారు. కనుక దేవుడికి ఇన్ని సంవత్సరాలు వాక్యం చెబుతూ, సువార్త చెబుతూ, హెచ్చరిస్తూ ఉన్నా వినని ప్రజలకు ఆ దినం కృప ఎత్తబడిపోతుందండి. కృప ఉండదు. కృప, సంఘం, ఆత్మ ఎత్తబడిపోతారు. ఇప్పుడు ఎత్తబడిపోయిన తర్వాత అరే యేసయ్య మొదటి రాకడ వచ్చినప్పుడు తూ అని ఉమ్మేస్తే ఊహించుకున్నాడు. గడ్డం పరికితే పీకితే ఏమనలేదు. గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడు. అప్పుడు జాలి చూపెట్టడు. ఎందుకో తెలుసా? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసే మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని. చదవమ్మ, అది 8:11 ప్రకటన. అక్కడ నీళ్లు కొన్ని తాగాలని చూస్తే చేదైపోతాయట. అంటే నీళ్లు లేక, తాగటానికి నీళ్లు లేక 3వ వంతు జనాభా ప్రపంచంలో చనిపోతారు. 8:11. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయెను.
నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. అది అమ్మ ఏంటి అనేకులు అమ్మ ఇప్పుడు అరే ఎప్పుడు దొరుకుతాయండి అంటారేమో. ఒక 10 years వెనక్కి వెళ్ళండి. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, నాకు ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే మినరల్ వాటర్ గురించి. నేను ఒకసారి బాంబేలో రిబైబల్ మీటింగ్కి వెళ్ళి తర్వాత బోయినపల్లిలో ఉద్యోగ సభలు పెట్టాడు ఓపెన్ కోర్ట్. అరే ఈ స్పీకర్లంతా స్టైలు, వాటర్ డబ్బు పెట్టి కొనుక్కోవటం ఏంటి అని మామూలు వాటర్ తాగా ఫినిష్. 4 రోజుల ఉద్యోగ సభలలో నా గొంతంతా పోతే దేవుని కృప ఏంటంటే మాట్లాడినప్పుడు ఇచ్చాడు, అయిపోగానే గొంతు పోయింది. అప్పుడు అనుకున్నా, అమ్మ బాబాయ్ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళా వాటర్ మాత్రం ఒకవేళ మినరల్ వాటర్ దొరకకపోతే వేడి నీళ్ళైనా తాగాలి కాచి. అమ్మ ఇప్పుడు అంతవరకు ఎందుకండి? పల్లెటూర్లకు వెళ్ళి చూడండి, రిమోట్ విలేజెస్కి అక్కడ ఏమో బాటిల్స్ పడతారు. అంటే అమ్మ ఎన్ని లీటర్లు అవి? 10 లీటర్లా 20 అర్థం ఉంటాయి కదా పెద్ద. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఆఖరికి రిక్షా తొక్కుకునేవాడు ఇంట్లో కూడా బాటిల్ కొనుక్కుంటున్నాడు పద్ధతి. మనమంటే చిన్న చిన్న కొనుక్కుంటే పద్ధతి అంటే 20 లీటర్ల కొద్ది తక్కువలో దొరుకుతుంది. ఎందుకు? నీరు కలుషితమైపోయినది. నీరు ద్వారా రకరకాల జబ్బులు వస్తున్నాయి. కనుక అంచె దినాలలో మహాశ్రమ, మహావిలాపం, మనో దుఃఖం, మహారోదనం. 1 గాలి లేక మనుషుడు అవస్థ పడతాడు. 2 తాగటానికి నీళ్లు లేక అవస్థ పడతాడు. ఆఖరికి భూమి మీద మనుషులకు కలిగే ఆ యొక్క శ్రమలను బట్టి పరలోకం అరగంట నిశ్శబ్దమైపోయిందంట. 8:1 ప్రకటన. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అమ్మ నిశ్శబ్దం ఎందుకైంది? ఎందుకైంది నిశ్శబ్దం? భూమి మీద మానవులకు కలిగే శ్రమలను బట్టి విప్పుతున్న ముద్రలు, విప్పుతున్న బోరలు, విప్పుతున్న పాత్రలను బట్టి ఒక్కొక్క శ్రమ భూమి మీదకి కుమ్మరించబడుతూ ఉన్నటప్పుడు వాటిని చూచి పరలోకం అంతా కూడా అయ్యో ఏంటి ఆ శ్రమలు ఎలా అమ్మది అలాగే ఉంచు. యేసయ్యే చెప్పిన మాట మత్తయి 24వ అధ్యాయం 21వ వచనములో, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ ఎప్పుడూ కలగలేదు. 24:21. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఏమన్నాడమ్మా? ఎప్పుడు. ఇప్పుడు అమ్మ ఇప్పుడు 8కి వెళ్ళామ్మా, ప్రకటన 8కి. ఇక్కడ దేవదూతలంట ఎగిరిపోతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అయ్యో 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 3 మార్లు అంటున్నారు. ఎందుకు అయ్యో అయ్యో అంటున్నారు? ఇప్పుడు నిన్ననే ఒక వ్యక్తిని చూశారు నువ్వు, ఈరోజు నీకు న్యూస్ వచ్చింది ఆ వ్యక్తి చనిపోయాడంట అంటే వెంటనే మనం ఏమంటాం? అయ్యో నిన్న చూసా అప్పుడు చనిపోయాడా అంటే. చూడండి చదవమ్మ 13వ వచనం. భూమి మీద కలుగు శ్రమలను బట్టి దూతల మరియు నేను చూడగా ఆకాశము మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అది చూడండి, దేవదూతలు అంటున్నా అయ్యో అయ్యో అయ్యో, భూమి మీద భూనివాసులకు కలిగే శ్రమలను బట్టి అయ్యో అయ్యో. అమ్మ అప్పుడు ఆ శ్రమలు కావాలి అనుకుంటే సంఘానికి రావాల్సిన ప్రశ్నే లేదు, ఆదివారం మందిరానికి రావాల్సిన ప్రశ్న లేదు, దశంభాగాలు పర్సిన ప్రశ్న లేదు, ఇంట్లో కూర్చోవచ్చు. అమ్మో ఆ శ్రమలు నాకు వద్దు అంటే ఏం చేయాలా? మందిరానికి రావాలి. ఎందుకు? ఆ దినములు సమీపిస్తున్న కొలది ఏమంటున్నాడు? ఎక్కువగా మరెక్కువగా సమాజంగా కూడుకొనుట మానవద్దు. అమ్మ చదవమ్మ హెబ్రీ 10:25.
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అది ఎందుకంట సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. నువ్వు సంఘంలో స్థిరంగా ఉండకపోతే, స్థిరత్వం కలిగి ఉండకపోతే, ఇప్పుడు కొంతమంది ఆదివారం వచ్చాం కదండి సంఘానికి, మళ్ళీ మంగళవారం కూడా రావాలా, మళ్ళీ శుక్రవారం కూడా రావాలా ప్రార్థనకి, ఆదివారం తిన్నాను కదా సోమవారం ఎందుకు తింటారులే అంటారా? అమ్మో, అక్కడ మాత్రం రోజుకి 4 పూటలు 5 పూటలు తినేవాళ్ళు కూడా ఉంటారు, కడిపే దేవుడు వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసరికి ఆదివారం వచ్చాం కదా, మళ్ళీ మంగళవారం కూడా రావాలా, మళ్ళీ శుక్రవారం కూడా రావాలా అనుకుంటే నువ్వు విడవబడతావు. ప్రతి కూడికకి రావాలి. అంచె దినాలలో ఆ సంఘటనలు జరుగుతూ చూచినప్పుడు ఎక్కువగా కూడుకొనండి. సమాజంగా కూడట మానవద్దు. ఎందుకంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. సంఘం తీసుకుని వెళ్ళిన తర్వాత భూమి మీద శ్రమలు కలుగుతాయి. ఆఖరికి అమ్మ యెషయా 2వ అధ్యాయం పట్టుకో. ఆ శ్రమలను తట్టుకోలేకట పారిపోతారట. ఈరోజు అమ్మో ఈయన దేవుడు అని మొక్కుకున్న వారు తయారు చేసుకున్న వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఎలుకలకు గబ్బిలాలకు వేసేస్తారు. యెషయా 2వ అధ్యాయం 20-21. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ఇప్పుడు బంగారం రోడ్డు మీద దొరికిందనుకో, మనం ఏం చేస్తాం? అటు ఇటు చూసి గబుక్కింది జేబులో పెడతాం. ఎందుకంటే చాలా కాస్ట్. అప్పుడు ఎవడు తీసుకోడండి. బంగారం ఉన్నా వెండి ఉన్నా అయ్యో ప్రాణం బతకాలి. ఇప్పుడు చచ్చిపోయేవాడికి అరే నువ్వు చచ్చిపోతున్నావు, ఇదిగో కేజీ బంగారం తీసుకో అంటే అడేమంటాడు తెలుసా? బంగారం నాకు వద్దు, నాకు బతకాలని ఉందంట. ఇక్కడ చేసుకున్న విగ్రహాలు ఎలుకలకి గబ్బిలాలకి పడేస్తారు. అమ్మా, ఎక్కడ కూడా సంతోషం ఉండదు. అరే పక్కింటోడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అమ్మ 3వ పుస్తకం ఏమన్నాడు? శ్రమ అంటున్నాడు కదా. దాని గురించి 2-3 మాటలు చెప్పి క్లోజ్. ఎందుకంటే 7 బూరలు 7 పాత్రలు 7 ముద్రలు ఇప్పినప్పుడు ఇవన్నీ వింటారు మీరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా ఇది చెప్పడం ఎందుకు కానీ అమ్మ, ఆ దినమున మనుష్యుడు ఇప్పుడు కొంతమంది శ్రమలు తట్టుకోలేకపోతే ఏం చేస్తారు చెప్పండి అమ్మ? ఏం చేస్తారు? ఎవరికి ఏం తెలియనట్టు ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు కదా, చనిపోవాలని. తాడేసుకుని తాడి మీద ఉరి వేసుకొని చచ్చిపోదామంటే తాడు దిగిపోద్ది. సముద్రంలో నీళ్ళలో పడదామంటే నీళ్ళు పక్కకి తోసేస్తాయంట. అగ్నిలో పడదామంటే ఇప్పుడు ఈ అగ్నిలో పడితే కాలకుండా ఉంటుందా చెప్పండి? కాలకుండా ఉంటుందా? మరి ఎతికినా మరణం దొరకదంటేటి? అగ్ని కూడా దోసేస్తుంది. ఎక్కడుంది? షడ్రక్ మేషక్ అబెద్నెగో 7 అంతలు అగ్ని వేశారు కదా, వాళ్ళు ఎలా కాలిపోయారా? దేవుడు సెలవిస్తేనే కదా జరిగేది. ప్రకటన 9వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. బాబోయ్, శ్రమలు తట్టుకోలేకపోతున్నా, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ఒక క్షణంలో చచ్చిపోతే పీడాపోద్ది అని అగ్నిలో పడితే అగ్ని కాలదు, నీళ్ళలో పడితే నీళ్ళు నిన్ను ముంచవు, ఉరిపోసుకొని చత్తుదామంటే తాడు దిగిపోద్ది. అమ్మా, మరణమే దొరకదట. భూమి లోపల నుంచి ఒక తేలు వస్తుందంట. దానికి ఒక జంతువు, దాని పళ్ళంట తేలు కుండీళ్ళకు ఉంటాయి. అది కుట్టటానికి అనుమతిస్తాడట పాతాళం నుంచి. అది కుడితే, ఇప్పుడు తేలు కుడితే ఎలాగుంటుంది చెప్పండి? ఇప్పుడు
తేలు కుట్టింది. ఒక గంట బాధపడతావు, 2 గంటలు బాధపడతావు, లేకపోతే రోజంతా. ఎన్ని రోజులు ఉంటుందమ్మా తేలు కుడితే? నాకు తెలియదు. ఒకరోజమ్మా ఇది 5 నెలలు ఉంటుందట. 5 నెలలు. ఇప్పుడు తల్లికి తేలు కుట్టింది. తల్లి వెళ్ళి అమ్మా, కొడుకెళ్ళి అమ్మా నా తేలు కుట్టిందంటే తల్లి కూడా అదే కష్టం. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి భర్త దగ్గరికి వెళ్దాం, నాన్న దగ్గరికి వెళ్దాం, నాన్నైనా ఓదారుస్తాడేమో, భర్త అయినా భర్త దగ్గరికి వెళ్తే భర్త కూడా అదే పని. చదువు అమ్మా, అది కంటిన్యూ చేయి. అదే అధ్యాయంలో ఉంటుంది. 7వ వచనం నుంచి 8 నుంచి చదువు. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉంది. 5 నెలలు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో అమ్మా అవి బాధ ఎన్ని నెలలు భరించాలి? అరే పడుకుంటే పోతలే. డే అండ్ నైట్ 24 hours 5 మాసాలు. అందుకే ఏమన్నాడు? మహాశ్రమల కాలం అది. ఏ మనుష్యుడు తప్పించుకోలే. దేవుడు కృప చూపించే నోహు దినాల వలె ఉంటాయన్నాడు, లోతు దినాల వలె ఉంటాయన్నాడు. నోహు ఓడను కట్టి 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఏమన్నారు అన్నాడు? హేళన చేశారు, అపహసించారు. ఈడొక్కడే రక్షించబడి, ఈడొక్కడే నీతిమంతుడంట. తర్వాత ఓడలోకి వెళ్ళాడు, తలుపేశారు. తలుపేసింది ఎవరమ్మా? దేవుడు. ఇప్పుడు తలుపు కొడుతున్నారు. నోకరు తలుపు తీయండి, తలుపు తీయండి. వేసింది దేవుడు, ఇంకా తీయటానికి లేదు. అమ్మా ఓడ పైకెత్తబడింది, నీరు కిందకొచ్చింది, ఉగ్రత కిందకొచ్చింది, సంఘం పైకెత్తబడతా, భూమి మీద ఉగ్రత వస్తా, సంఘం ఉగ్రత నుండి తప్పించబడతా. అయితే ఇన్ని చెప్పినా సిద్ధపడకపోతే క్రైస్తవులు చాలా సంఘాలు సిద్ధపట్టలేదు. సిద్ధపాటు వర్తమానాలే లేవు చాలా సంఘాలలో. ఇప్పుడు మొన్న కొన్ని సంఘాలకు మేము వెళ్తున్నప్పుడు, అరే సిద్ధపాటు వర్తమానాలే మాకు దొరకట్లేదండి. మీకు దొరుకుతున్నాయి కాబట్టి మీకేంటంటే ఇప్పుడు మంచి బిర్యానీ దొరుకుతుంది, ఆ వాల్యూ తెలియదు. చెత్త ప్రసంగాలు విన్నారనుకో అప్పుడు తెలుస్తుంది, బా బిర్యానీ తిని ఎన్ని రోజులు అయ్యిందో. దొరికితే వాల్యూ లేదు, రోజు తిన్నవాడికి వాల్యూ తెలియట్లేదు. అక్కడ కొన్ని రివైవల్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా మీరు సంవత్సరానికి ఒకసారి వస్తే కుదరదు, నెలకొక వర్తమానమైనా మీది వింటే ఇంకా పాపమే చెయ్యం, సిద్ధపడతాం పరలోకానికి. బయట వాళ్ళు అలాగంటున్నారండి, మనకు లేదు అది. ఎందుకంటే దొరుకుతుంది కాబట్టి వాల్యూ తెలియట్లేదు. అమ్మ ఇక్కడ 5 మాసాలు ప్రతి వ్యక్తి, విడవబడిన ప్రతి వ్యక్తి, తల్లికి కుడితే తండ్రికి, తండ్రికి కుడితే కొడుకు, కొడుకుకు కుడితే కూతురు, ఆ ఇంట్లో అందరూ కూడా 5 మాసాలు తేలు కుడితే కలిగిన బాధ ఎలాగుంటుందో అలాంటి బాధ తేలు కుడితే ఒక రోజులో పోద్ది. 24 గంటలు బాధపడాలి. ఎన్ని? 5 మాసాలు. ఇప్పుడు అలా గుర్తుంచుకోవాలి అని ఉంటే మందిరానికి రావాల్సిన పని లేదు. అమ్మా మాకు అమ్మో అసలు మాకొద్దు అంటే మందిరానికి రావాలి, సిద్ధపడాలి. అయితే ఇప్పటికీ ధర్మ విరోధి క్రియ చేయుచున్నాడు. అడ్డగిస్తుంది సంఘం, అడ్డగిస్తుంది పరిశుద్ధాత్మ. చదవమ్మది 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ధర్మ విరోధి 7వ వచనం చదవ. 7 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని
ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అమ్మా, సంఘం అడ్డగిస్తుంది. యాంటీక్రైస్ట్ పరిపాలన రాకుండా, భూమి మీద శ్రమలు రాకుండా అడ్డగిస్తుంది సంఘం. ఇప్పుడు ఎత్తబడిన తర్వాత అడ్డగించేవారు ఉండరు. ఈరోజు చాలా మందికి సంఘం యొక్క విలువ, నిజమైన సేవకుని యొక్క విలువ ప్రపంచంలో తెలియటలేదు. ఈరోజు దేవుని ఉగ్రత భూమి మీదకి రాకుండా ఆపుతుంది ఎవరు అంటే సంఘం. ఆపుతుంది ఎవరు అంటే విశ్వాసులు, సేవకులు. ఒక దినం యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి, ఎండ్ డేస్లో రాకడకు ముందు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, భయంకరంగా. ఇవన్నీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఏమైందమ్మా, మంతా ఏదంట తుఫాను మొత్తం కొట్టిపోయింది. ఎప్పుడైనా ఖమ్మంలో అలాగ ఇల్లులు మొత్తం కొట్టుకుపోయి బురద పేరుకుపోయి ఎప్పుడన్నా చూసారండి? ఎన్నడూ నువ్వు వినని చూడని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అన్న రాకడ. అప్పుడు భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పే, లోక ఆరంభం మొదలుకొని ఎప్పుడు కూడా అలాంటి శ్రమలు కలగవు. మొన్నటి దినాన్నే కదా పాపం, అరే కంకర వచ్చి పడిందండి, కంకరతో చచ్చిపోయారు కూరుకుపోయి. ఒకే ఇంట్లో తల్లి తండ్రి చచ్చిపోయారు, ఇద్దరు ఆడపిల్లలే. ఒక పిల్ల జస్ట్ ఒక 12 years 14 years ఉంటుంది, అది వేరే. ఇంకొక పాప జస్ట్ 5 years పాప. వాళ్ళిద్దరిని చూపించారు వచ్చే ముందు, నేను న్యూస్లో ఏడుస్తూ ఉన్నారు. తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోయారు. అమ్మా, ఆయన రాకడ దినాలలో ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఇవన్నీ రాకడకు సూచనలు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అరే పోయేది పక్కనోడు కదా నేను గారు అనుకుంటే, అది నీ వరకు రాక మునిపే ఏం చేయాలి? మనం భయముతో వణుకుతో రక్షణను కాపాడుకోవాలి. రక్షకుడైన క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండాలని సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత జడ్జిమెంట్ కూడా మొట్టమొదట తీర్పు తీర్చేది అన్య జనాంగానికి కాదు, మనకు తీరుస్తాడు తీర్పు మొట్టమొదట. ఎందుకు మీకు చెప్పే, ఇంతకు మునుపు చాలా సంవత్సరాల క్రితం కొబ్బరికాయ ప్రసంగం చేసే, మొట్టమొదట జడ్జిమెంట్ క్రైస్తవులకే ఉంటారు. ఎందుకు? నీ చేతిలో గ్రంథం ఉంది, సత్యము ఎరిగిన దేవుడు సంఘంలో సత్యాన్ని బోధిస్తున్నావు. సత్యాన్ని బోధించినప్పుడు, సత్యము ఎరిగినప్పుడు, ఆ సత్య సంబంధమైన జీవితం నువ్వు జీవించకపోతే మొట్టమొదట జడ్జిమెంట్ హిందువులకు తప్పడు, ముస్లిమ్స్కి తప్పడు, మనకి తీరుస్తాడు. సత్యము ఎరిగి ఎందుకు నడుచుకోలేదు? ఈ ఎండ్ డేస్లో సంఘం ఎత్తబడిన తర్వాత ముగిస్తూ ఈ 3 పుస్తకాలు భూమి మీద పనిచేస్తాయి. ఒక పుస్తకం పేరు శాపం. భూమి మీద మనుషుడు ఆశీర్వాదం కొరకు ఎంత ప్రయత్నం చేసినా ఆశీర్వాదమే రాదు, శాపం వస్తాడు. ఇంకొక పుస్తకం పేరు మహావిలాపం, మనోదుఃఖం, మహారోదనం. ఎప్పుడు దుఃఖమే, ముఖంలో సంతోషమే ఉండదు. ఇంకో పుస్తకం పేరు క్షేమం కలిగి ఉండాలనుకుంటే శ్రమే కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా తాగాలంటే నీళ్లు దొరకవు, గాలికి పీల్చుకోవాలంటే గాలి రావట్లేదు, నీళ్ళు అంతా కలుషితమైపోతాయి. ఆఖరికి సముద్రాల్లో కూడా ఒక పెద్ద కొండ వచ్చి అక్కడ పడితే సముద్రపు చేపలలో 3వ వంతు చచ్చిపోతాయి. అంటే అమ్మా, ఇప్పుడు జీవనోపాధి సముద్రంలో 3వ వంతు ప్రజల జీవనోపాధి సముద్రమే, చేపలు. 3వ వంతు చేపలన్నీ చచ్చిపోతాయి, కరువు వస్తుంది. మీరు ఇప్పుడు చదివారు కదా ఏబెల్లో, అంటే పశువులకు కూడా మేతలు దొరకవు.
కొంతమంది పొద్దున్నలాగా నా బెడ్ కాఫీ కావాలి, పాలెక్కడ బాబు అక్కడ, పశువులు మరపడుతున్నాయి అక్కడ, అరణ్యాలు కాలిపోయి గడ్డి లేక మేత లేక పశువులు కూడా మరపడుతూ ఉన్నాయి. మీకు 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పినప్పుడు అమ్మ ముగ్గురు మూలుగుతూ ఉన్నారని చెప్పారు. ఎవరు? ఒకటి, దేహ విమోచన కొరకు మనం మూలుగుతూ ఉన్నాం. ఈ దేహము నుంచి విడుదల పొందాలి. ఎందుకు? ఈ దేహం ఉన్నంత వరకు అనారోగ్యం, వృద్ధాప్యం, వయసుపై ఇవన్నీ వస్తాయి. ఈ దేహ విమోచన కలిగిన తర్వాత ఇవేముండవు. పునరుత్థాన శరీరానికి యవన ప్రాయం. ఆ పునరుత్థాన శరీరంలో మరణం ఉండదు, వ్యాధులు ఉండవు. మూలుగుతూ ఉన్నాం. రెండోది, సృష్టి మూలుగుతూ ఉన్నది. ఎందుకు? కొన్నిసార్లు అంట కదా, అబ్బా హిందువులు అంటారు కదా, భూదేవి పారమంతా అలా భరిస్తుంది అని. ఈ పాపాన్ని భరించలేక భూమి కూడా మూలుగుతూ ఉంది. ఆఖరికి జంతువులు, పక్షులు, ఏంటి పిల్లి చూసి అంటుంది నేను, అరే మానవుడా, ఎప్పుడు నువ్వు విమోచించబడతావు, ఎప్పుడు నాకు ఈ దుష్టత్వం పోతుంది, ఎలకను చూడగానే ఎలకను చంపాలని పరిగెడుతున్నా. ఇప్పుడు నువ్వు విమోచించబడితే ఎలక, పిల్లి పక్క పక్కనే ఉంటాయి, చిరుత, పులి, మేక పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ ఏంటో పొట్టేళ్ళు, సింహం పక్క పక్కనే గడ్డి మేస్తూ ఉంటాయి. ఇక్కడ అంటనా ఏదైనా తోటలో ఆదాము పక్కనే సింహం ఉన్నది. సింహం క్రూరత్వం లే, మనుషుడు పాపం చేయటం వలన వీరిలో ఇవన్నీ సంభవించే మనం విమోచించబడితే వీరు కూడా విమోచన. కనుక దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు భూమి ఎదురు చూస్తూ ఉన్నది. వీటన్నిటి నుండి తప్పించబడటానికి ఏంటి? రక్షణ పొందుకున్న రక్షణ కాపాడుకుంటూ ఆ దినాలలో ఏమన్నాడు? వచ్చే లాస్ట్ వీక్ చెప్తా కదా, పాలు తాగే పిల్లలకు శ్రమ అంటే పాలు తాగొద్దు అన్నాడా? అమ్మ పాలు తాగొద్దు అంటాడా? ఎదుగుదల లేని క్రైస్తవుడు విడవబడతాడు. అప్పుడు 3 పుస్తకాలు ఆడి మీద కూడా బంద్ చేస్తాయి. కనుక ఇప్పుడు అంత చెప్పినా ఒకదానికి మనకు జవాబు రాదు. అంటే ఏంటి అమ్మ, మరి నీకు లెక్క నాకేమైనా? ఇప్పుడు ఆనెస్టీనా ఏంటండి? ఆయన పేరేం పేరండి? సైంటిస్ట్ ఐన్స్టీన్. ఆయన చచ్చిపోయిన తర్వాత తన మెదడు 23 టెస్టులు చేశారట, ఏముంది మెదడులో కనబట్టాలని. ఆఖరికి తేల్చిందండి అందరి మెదడులో కాంతి ఉంది. మరి ఎందుకు ఇంత జ్ఞానం వచ్చింది? అని ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. సృష్టిని ఆరాధించట్లే, సృష్టికర్తను ఆరాధించే. నీకున్నట్టు నాకుందమ్మా మెదడు, నాకేం స్పెషల్గా లేదు. అంటే మనకు ఆసక్తి చూపిస్తే వస్తుంది వాక్యం. నెమరు వేసుకుంటే ఇప్పుడు చూడండి, ఎన్నిసార్లు చెప్పాను నేను ఏమని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మని నడిపించండి. మీరు విన్న వాక్యాన్ని పక్కనోడికి చెప్తే క్రైస్తవులకు, అరే ఆదివారం రాకపోయినా ప్రకటన గ్రంథం వినటానికి రావాలి. ఈ గ్రంథం ఎవరు చెప్పట్లే అమ్మ, ఎవరు చెప్పరు ప్రకటన గ్రంథం. ఎందుకో తెలుసా? ఈ గ్రంథములో ఏదైనా తీసివేసినా కలిపినా జీవ గ్రంథంలో పేరు కొట్టేస్తాడు. ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ కూడా అంటుతాయి. చివరిగా ఒక్క వచనం చప్పించి క్లోజ్ చేస్తాడు. ఎలాగుంటుంది తెలుసా? ఆ రోజు మనుషుడు కంటిలో కన్ను ఉంటగా కళ్ళు కుళ్ళిపోతాయి. అమ్మ జకర్యా 14వ అధ్యాయం 12వ వచనం, నాలుక ఇరిగి మొక్క చేస్తే బయట తీసుకొస్తే కుళ్ళిపోతాయి, కానీ నోట్లో నాలుక ఉండగా కుళ్ళిపోతాయి, శరీరం కుళ్ళిపోతాయి. 14:12. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి ఉన్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. అమ్మా, ఇప్పుడు మన శరీరం కులిపోవాలంటే ఏం కావాలి? ఒక గాయం ఏర్పడితే దానికి పుండు కలిగితే అది సెప్టిక్ అయితే అప్పటి నుండి ఏమొస్తుంది? రక్తం, చీమ కారుతుంది, వాసన వస్తుంది. కానీ ఏమీ లేకుండా ఇప్పుడు ఒక తెగులు పంపాడు కదా. ఏంటి అమ్మ? ఇప్పుడు బ్లాక్ కన్ను పోయాయి. మా జాస్మిన్ రిలేషన్కి ఒక కన్ను పోయింది, ఇంజక్షన్ దిక్కెళ్ళి
కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు, ఏమన్నారు, బ్లాక్ ఫంగస్ ఏదో, కళ్ళు కనబడలే. అమ్మ ఏంటి ఇప్పుడు ఏమైంది? అది ఏం తిన్నారు? కంటికి కనబడని వైరస్, అది కన్నే పోయింది. ఇక్కడ అంటున్నాడు, దేహము నీ శరీరంలో ఉండగా కుళ్ళిపోతాడు. చదువమ్మ. వారి కన్నులు కన్ను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. అదే, కన్ను తొరలో ఉండగా కళ్ళు కుళ్ళిపోతాయట. నాలుక, వారి నాలుకలు నోలలో ఉండియే కుళ్ళిపోవును. అబ్బా, నోరు పూసిందంట అంటాం, అమ్మ తినలేకపోతున్న కారం. అమ్మ, నోట్లో ఉండగా నాలుక కుళ్ళిపోతుంది. ఏం తినలేవు నువ్వు? కళ్ళు ఉండగా కళ్ళు కుళ్ళిపోతాయి అంటే నీకు కనబడదు ముందు చూపు, నీ శరీరం అంతా కుళ్ళిపోతా. అరే ఇది ఎలా జరుగుతుందండి, మేము నమ్మమండి. అరే, కంటికి కనబడిన చిన్న వైరస్కి వణికింది, ప్రపంచమంతా వణికింది. కళ్ళు పోయే చాలా మందికి. బ్లాక్ ఫంగస్ ఏదో అన్నారు దానికి. అమ్మా ఏమంటున్నాడు? మహాశ్రమల కాలం. దాని నుండి తప్పించటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు, సంఘాన్ని స్థాపించాడు, సంఘము ద్వారా సువార్తను చెప్తూ ఉన్నాడు. వీటి నుండి తప్పించబడటానికి సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఇవన్నీ నీ మీద పనిచేస్తాయి. కళ్ళు మూసుకోరండి, కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి ఇక్కడ ఉన్న చిన్న మంద విడవబడటానికి ఇష్టం లేదు కనుక విడవబడిన బిడ్డలకు ఎలాంటి శ్రమలు వస్తాయో, ఎలాంటి దుఃఖం కలుగుతుందో, ఎలాంటి శాపాలు భూమి మీదకి వస్తాయో స్పష్టంగా వివరించాడు. వాక్యం విన్న మేము భయముతో, వణుకుతో కాపాడుకొని దేవునికి భయపడి, వాక్యానికి భయపడి, వాక్యానుసారంగా జీవించటానికి నీ కృప దయచేయండి. రాబోతూ ఉన్నావు, ఎటు చూచినా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. కని విని ప్రమాదాలు జరుగుతూ, ప్రమాదాల్లో అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అయ్యో రాకడ దగ్గరలో ఉంది, వీటికి మించిన శ్రమలు రాబోతూ ఉన్నాయి, వీటి నుండి తప్పించబడాలి అని సిద్ధపాటు కలిగి ప్రతి బిడ్డ చూచుటకు నీ కృప దయచేయండి. మరలా వచ్చే వారం ఇంకా కొన్ని సత్యాలు ప్రకటన గ్రంథంలో నుండి వినాలి అని నీ ప్రియబిడ్డలు వెళ్ళి ఈ వాక్యాన్ని కొంతమందికి చెప్పి కొన్ని ఆత్మలను నడిపించటానికి నీ కృప దయచేయండి. నూతన ఆత్మలతో సంఘాన్ని నింపండి ప్రభువా, నింపండి. వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదుగుటకు, సిద్ధపాటు కలిగి జీవించుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.